అన్నదా అంటుంది. అదొక పుల్లల మారింది. దాన్నెందుకో దేవుడు కరుణించలేదు, పిల్లల్ని ప్రసాదించలేదు. అందుకే ఊళ్ళోని అందరి పిల్లల్ని పెంపకం సాకడం అంటుంది. అందుకనే ఆవిడ సాదుకోవడానికి కూడా ఎవరూ పిల్లల్నివ్వలేదు. ఆవిడ అదో రకం మనిషి. ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడుతుందో తెలీదు. వాళ్ళ ఆయన్నే మీరెవరు అనే రకం. పద వెళ్దాం. వీళ్ళిద్దరూ ఏదో దాస్తున్నారు. ఏదో రహస్యం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. ఇంకా ఆలోచిస్తావేంటే? రా. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు. ఎవరండి? శ్రీనివాస్ గారు ఉన్నారండి. మా అబ్బాయి. ఉండండి, పిలుస్తాను. సరేనండి. శ్రీనివాసు, శ్రీనివాసు. ఓ వచ్చేసారా? అవును బాబు. ఇల్లు కూల్చాలన్నారు కదా, ఏ ఇల్లు బాబు? అదిగో ఆ ఇల్లే. శ్రీనివాసు, వీళ్ళని ఇల్లు కూల్చడానికి పిలిచావరా? మంచి పని చేసావరా. చూడండి, అర్జెంటుగా ఇల్లు కూల్చేయాలి. అది కూల్చడానికి ఎంతమంది అయినా పర్వాలేదు, కానీ పని తొందరగా కావాలి. మొత్తం ఖర్చు ఎంత అవుతుందో చూసి చెప్తురు కానీ రండి. అలాగేనమ్మా. పదరా. ఇదిగో మీరు కూల్చాల్సిన ఇల్లు ఇదే. అలాగేనమ్మా. ఈ రోజు మొదలు పెడితే ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పండి. 4 రోజులు. అత్తయ్య, ఏంటిది? అమ్మ చెప్పింది కదా, మేము ఇల్లు కోసమే వెతుకుతున్నాం. ఇల్లు ఎక్కడ దొరకలేదు అత్తయ్య. మీకు ఇల్లు దొరికేంత వరకు మేము ఆగాలా? అంటే మనుషులుండగానే ఇల్లు కూల్చేస్తారా బావా? మరి ఇల్లు ఖాళీ చేయకపోతే ఏం చేయాలి? అందుకే కూల్చేస్తున్నాం. అత్తయ్య, ఏంటిది? నువ్వేం మాట్లాడట్లేదేంటి? మీరిల్లు వెతుక్కోండి. మీరిల్లు వెతకడానికి మేమేం అడ్డు రావటం లేదే. కానీ మమ్మల్ని ఇల్లు కూల్చడానికి టైం అడిగితే మాత్రం బాగోదు. మీకు సాధ్యమైనంత త్వరగా వెతుక్కోండి. ఈలోగా ఖర్చు ఎంత అవుతుందో మాట్లాడుకుంటున్నాం. కీడు అనుకున్న దాన్ని ఎంత త్వరగా తొలగించుకుంటే అంత మంచిదని ఆలోచిస్తాం. ఏంటి పద్మావతి, ఏమైంది? చూడు బమ్మి, ఇల్లు కూల్చేస్తారంట. అదేమిటి అండాళ్ళు? మేమింకా ఇల్లు చూసుకోలేదని చెప్పాను కదా. అప్పుడే నువ్వు మనుషుల్ని పిలిపించి కూల్పిస్తానంటే ఎట్లా? మేమెక్కడుండాలి చెప్పు? ఎక్కడైనా ఉండాలి బామ్మ. మన జీవితం ఎక్కడ మొదలైందో అక్కడే ఉందాం పోయి. అక్కడి నుంచే కదా ఇక్కడికొచ్చింది. భూమి గుండ్రంగా ఉన్నట్టు మన జీవితాలు కూడా తిరిగి అక్కడికే చేరుతాయేమో. తప్పదు బామ్మ. వాళ్ళకి నష్టం జరుగుతుందని భావించినప్పుడు మన కోసం ఆగరు కదా. మన దారి మనం వెతుక్కోవాలి. అమ్మ, ఇలా అర్ధాంతరంగా ఎలా వెళ్తాం? వెళ్ళకేం చేస్తాం? మాటిచ్చాం కదా వెళ్తామని. మాటిస్తే మాత్రం ఇలా మనుషులుండగానే కూల్చేస్తారమ్మా? మేమేం మనుషులుండగానే కూల్చేస్తామని అనలేదు కదా. మేమేమంత దుర్మార్గులం కాదు. మాకు మనసుండబట్టే మీకిక్కడ ఆశ్రయం ఇచ్చాం. మనుషుల మీద ఇల్లు కూల్చేసే వాళ్ళమే అయితే మిమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొస్తాం? మీరు ఊరికినే ఏం తీసుకురాలేదులే ఆండాళ్ళు. గుర్తుంది బామ్మగారు, చేసిన సాయం మాకు గుర్తుంది. ఉండబట్టే 20 ఏళ్ళు అద్దె లేకుండా ఉండనిచ్చాం. ఊరికే ఏం ఉండలేదుగా, తోచిన సాయం ఏదో చేస్తూనే ఉన్నాంగా. చేశారులే బామ్మ, గొప్ప సాయం. మీరు లేకపోతే మాకేం లేదన్నట్టు మాట్లాడతారే. వాసు, ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు? మేం ఖాళీ చేస్తామని అన్నాం కదా. మీరు మాట్లాడుకోండి, చూపించుకోండి. ఏంటే అంత అమాయకంగా మాట్లాడుతున్నావు? ఇన్నేళ్లున్నాము, ఏ మనకు కొంచెం సమయం ఇవ్వరా? కట్టుబట్టలతో బయటికి పొమ్మంటే ఎలా? కట్టుబట్టలతో ఏం పొమ్మనలేదు. మీ సామాన్లు మిమ్మల్ని తీసుకునే వెళ్ళమంటున్నాం. మీరు గడ్డపార పట్టుకునే మనుషుల్ని తీసుకొచ్చేసిన తర్వాత మాకంత సమయం ఎక్కడుంటుంది? వాళ్ళు గడ్డపారలేం తీసుకుని రాలేదు, మాట్లాడడానికే వచ్చారు. మీకెందుకంత ఉలికిపాటు? మీకు వెళ్లాలన్న ఉద్దేశం లేనట్టుంది. ఉద్దేశం ఉంటే ఎందుకు దొరకదు ఇల్లు? మేం నిజంగానే వెతుకుతున్నాం బాబు, కానీ సరైన ఇల్లు దొరకడం లేదు. ఎందుకంటే వంటలు చేసుకునేవాళ్ళం అంటే ఇల్లెవరూ తొందరగా ఇవ్వడం లేదు.
ఇప్పుడు అర్థమైందా మేమేంటో మా ఇల్లేంటో దాని విలువేంటో? విలువ మేము ఇక్కడికి వచ్చినప్పుడే అర్థమైంది బాబు. అన్నయ్య గారేంటి, వదినేంటి, మీరేంటి అని. అందుకే మేము 20 ఏళ్లుగా ఇక్కడ ఉండగలిగాం. ఉన్నారు కదా, విలువ తెలిసింది కదా. ఇప్పుడు మాకు ఆ ఇల్లు అవసరం వచ్చింది. మాకు దీనివల్ల ఇదిగో ఈ దిక్కుమాలిందే కారణం అని తెలిసింది. మేము బాగుపడాలంటే మా దిద్దుబాట్లు మేము చేసుకోవాలి కదా. మీకు ఇల్లు దొరికేంత వరకు ఆగుతామా ఏమిటి? రుక్మిణి, వాడన్నా నేనన్నా ఒకటే మాట. దీనివల్ల మాకు కష్టాలు వస్తాయనే భయం మనసులో ఉంది. అందుకని మేం దీన్ని కూలగొట్టాలనుకుంటున్నాం. అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నావు అత్తయ్య. మీరే మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. ఈ ఇల్లు కూలగొట్టడం వెనుక ఏముందో నాకు అర్థమైంది అత్తయ్య. మీకే మేము అర్థం కావట్లేదు. ఏయ్, ఏమిటే నీకు అర్థమయ్యేది మాకు అర్థం కానిది? మా ఇబ్బంది చెప్తున్నాం కదా. అవునులే బావా, మీ ఇబ్బంది మీది. వెళ్తామంటున్నాం కదా. ఏంటి అందరూ ఇక్కడ సమావేశం పెట్టారు? సమావేశం కాదు దామిని, ఇల్లు ఖాళీ చేయమంటే పట్టుబడుతుంది. పట్టుబట్టి ఎలా వెళ్తాం అంటుంది ఈవిడి గారు. అవునులేండి, 20 ఏళ్ళు ఉన్నారు కదా. అది సొంతం అవుతుందో, సొంతం చేసుకోవాలని ఆశ పుట్టుంటుంది. ఆ ఇల్లేంటి, ఈ ఇల్లు కూడా సొంతం చేసుకుని ఆశ పుడుతుందో ఏమో. ఉన్న ఇల్లు పోగొట్టుకోవడం ఎవరికైనా బాధే కదా శ్రీనివాస్ గారు. ఎక్కడికో నిచ్చెనలు వేశారు. ఇప్పుడు ఆ నిచ్చెనలు కిందికి పడేస్తుంటే బాధగా ఉంది. అద్దెకున్న వాళ్ళే ఇవాళ రేపు వెళ్ళటం లేదు. అలాంటిది ఉచితంగా మీరు ఇల్లు ఇస్తే అది వాళ్ళు సొంతం చేసుకోవాలని చూస్తారు, కానీ ఎందుకు వెళ్తారు? ఏ తప్పుడు మాటలు మాట్లాడుకో. మాకు అలాంటి ఆలోచనలేం లేవు. మరి వెళ్ళము అని ఎందుకంటున్నారు? మేము వెళ్ళము అని అనడం లేదు. నీకు తెలిసి తెలియకుండా మాట్లాడుకో. కాస్త టైం ఇవ్వండి అంటున్నాం. టైము అంటూ ఇంకా ఎంతకాలం గడుపుతారు? బలవంతం చేస్తే హక్కులని కోర్టుకెక్కుతారు, అంతేగా? ఇవన్నీ మామూలే. మాకు తెలీదా? మేవెన్ని ఇల్లులు అద్దెకివ్వలేదు, ఎన్ని కోర్టు కేసులు చూడలేదు. మీ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు వేరు, మేం వేరు. మేము మంచి చెడు తెలిసిన వాళ్ళం. మేము ఏ ఇల్లు ఆశించలేదు. నువ్వు లేనిపోనివి కల్పించి చెప్పకు. మేము ఇంటి మీద ప్రేమ పెంచుకున్నాం. ఇంటి మనుషుల మీద గౌరవం, అభిమానం పెంచుకున్నాం. నువ్వన్నట్టు సొంతం చేసుకోవాలి, ఆస్తులు దక్కించుకోవాలనే దురాలోచనలు మాకు లేవు. ఉన్నాయో లేవో మీ భయమే చెప్తుంది. అనుభవం ఉంది కాబట్టి దామిని చెప్తుంది. అవునులే, ఆవిడ వయసుకి చాలా అనుభవం ఉంటుంది. వయసులో అనుభవాల గురించి నీకు అనవసరం. నువ్వు మాట్లాడుకో. అవసరం బావా. మీ క్షేమం కోరే అవసరం మాకుంది. మీకు ఎలాంటి నష్టం జరగకూడదనే అవసరం మాకుంది. అందుకేనా కూల్చడానికి వచ్చేసరికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? కూల్చుకోవచ్చు, మేం వెళ్ళిపోగానే కూల్చుకోవచ్చు. మీ పర్మిషన్ మాకేం అవసరం లేదులే. మేము కూల్చదలుచుకున్నప్పుడు మీరు వెళ్ళిపోవాలి, అంతే. వెళ్తాం బాబు, తప్పకుండా వెళ్తాం. దీనివల్ల కీడు, అశుభం అన్నప్పుడు ఇంకా ఎందుకుంటాం? వెళ్తాం. కాకపోతే కొంచెం దయచూపమని ప్రార్థిస్తున్నాం. ఇల్లు దొరకగానే వెళ్ళిపోతాం. సాధ్యమైనంత త్వరగా ఇల్లు వెతుక్కుని వెళ్ళిపోతాం. అందరూ ఇలాగే మాట్లాడతారు. ఏకుల్లా మాట్లాడతారు, మేకులై కూర్చుంటారు. ఇదే మాట అనొద్దని చెప్తున్నాను. మాకు ఆశ్రయం లేదు అంటే రేకులు మేకులు అని అంటావేంటి? మంచిగా చెప్తే ఎవరు వినరే. శ్రీనివాస్ గారు, వీళ్ళతో చర్చలు అనవసరం అండి. సామాన్ తీసి బయట పడేస్తే వాళ్ళే వెళ్ళిపోతారు. రండి. ఆగండి వాసు, నువ్వైనా చెప్పు. సామాన్లు బయటపడేసే పరిస్థితి వద్దు. నలుగురిలో మా పరువు పోతుంది. మేము నష్టపోతూ మీ పరువు కాపాడాలా? వదినా, నువ్వైనా చెప్పొదినా. శ్రీనివాస్ నా మాట వినే పరిస్థితుల్లో లేడు. వాడి లోపానికి ఇది కారణమైనప్పుడు వాడు మాత్రం ఎలా ఊరుకుంటాడో? వాడికి ఇష్టమైతే మీరుండండి. వాడికి కష్టమంటే వాడి మాటకి నేను అడ్డు చెప్పలేను. శ్రీనివాస్ గారు, మొహమాటాలతో పనులు కావండి.
కొందరితో మనం కఠినంగానే ఉండాలి. బావా నువ్వు తొందరపడుతున్నావు బావా. మేము వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందే? నీ బతుకే బజారున పడుతుంది, అంతే కదా? నువ్వు అసలు అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు మనుషుల్ని చూడడం లేదు, మనసులని అర్థం చేసుకోవడం లేదు. అవును, నేను అర్థం చేసుకోలేను, నేను కఠినాత్ముడినే. అయితే ఏమిటి? శ్రీనివాస్ గారు, ఇంకా ఏంటి వీళ్ళతో మాటలు? రండి, సామాన్లు బయటపడేద్దాం రండి. ఆగు బావా. వద్దు, పద్ధతిగా ఉండదు బావా. ఈవిడ గారి మాటలు విని నువ్వు చెడు అనిపించుకోకు. గౌరవ మర్యాదలు తగ్గించుకోకు. 4 రోజులు టైం ఇవ్వు. ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు? మర్యాద దక్కదు అని హెచ్చరిస్తున్నావు? ఇదేనండి, పాపం అని తలిస్తే పాపం వంటగట్టాలని చూస్తారు. 4 రోజులు కాదు కదా, 4 నిమిషాలు కూడా ఇవ్వను. ఇస్తే ఈ కాలు కూడా కర్ర వచ్చినా వస్తుంది. శ్రీనివాసు, ఎందుకు బాబు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఖాళీ చేస్తాం, త్వరలోనే ఖాళీ చేస్తాం. కొంచెం గడివివ్వు చాలు. ఇవ్వడం కుదరదని చెప్పండి శ్రీనివాస్ గారు. ఏ నువ్వెక్కించాలని చూడకు. ఏయ్, నువ్వు ఎక్స్ట్రా మాటలు మాట్లాడుకో. ఏమే తనని ఎక్కించకు అంటున్నావు? శ్రీనివాస్, ఎందుకు గొడవ పడుతున్నారు? గొడవ దాకా తెచ్చుకుంది మీరు. సామాన్లు సర్దుకుంటే నాతో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఉన్న పలానంటే మూట ముళ్ళే పట్టుకెళ్ళడానికి మాదేమైనా సంచార కుటుంబమా? 20 ఏళ్ల కాపురం ఊపిరి ఆడనివ్వకుండా ఇలా వెళ్ళమంటే ఎలా? అదే కుదరదు అంటున్నా. మీరు వెళితే మర్యాద మీతో ఉంటుంది, లేకపోతే మీకది దక్కదు. బాబా ప్లీజ్ అర్థం చేసుకో. 4 రోజులు. సరే అంటే మీరు సర్దుకునే రకాలు కాదు, సామాన్లు బయట పడేస్తే వెళ్లే రకాలు. సామాన్ల మీద చేయి వేస్తే బాగుండదు. అయితే మనుషుల మీద చెయ్యి వేయాల్సి వస్తుంది. వెయ్యవే. ఏది వేసి చూడవే. చూస్తావా? చూడవే. ఏ పద బయటికి. శ్రీనివాసు, ఏమిట్రా నువ్వు అసలు మనిషివా పశువా? ఆడకూతురి మీద చెయ్యెత్తడానికి నీకు సిగ్గులేదు? రే, ఎందుకురా తన మీద చేయి చేసుకున్నావు? లేకపోతే ఏమిటి నాన్న, అది దామిని మీద చేయి చేసుకుంది. పద్మావతి అలా చేసే మనిషి కాదు. దామిని కొట్టాల్సిన అవసరం పద్మావతికి ఏంటి? ఏమిటా, నేను దీన్ని చేసుకోనన్నాను కదా, అందుకే కోపం కసి చూపిస్తుంది. రే, కొత్తగా తనకు లేని వాటి గురించి చెప్తే నమ్మేవాణ్ణి కాదు నేను. అమ్మా రుక్మిణి, ఏం జరిగిందమ్మా? ఏమిటి గొడవ? తనెందుకు, నేను చెప్తాను. అవసరం లేదు. మీరు చెప్తే నిజం మారుతుంది. నేను అడిగింది వాస్తవాలు తెలియడానికి. అమ్మా నువ్వు చెప్పు. అంటే మేము అబద్ధాలు ఆడేవాళ్ళమా నాన్నగారు? తను చెప్తే మీకేంటి భయం?
నువ్వు చెప్పమ్మా. మరేం లేదు, ఈ ఇల్లు కూల్చేద్దాం అనుకుంటున్నాం. వెళ్ళక తప్పదా అత్తయ్య? తప్పదు. తలకు మించిన ధర్మం ఎవరూ చేయలేరు. కొంచెం గడివివ్వు చాలు. వీళ్ళతో చర్చలు అనవసరం అండి. సామాన్ తీసి బయట పడేస్తే వాళ్ళే వెళ్ళిపోతారు. రండి. ఆగు బావా. నాలుగు రోజులు టైం ఇవ్వు. ఏంటి బెదిరిస్తున్నావా? ఏం చేస్తావు? నాలుగు రోజుల అవకాశం అడిగాం అన్నయ్య గారు, కాదంటున్నారు. అది కాదండి. నార్మల్. కాస్త మనుషుల్లా ప్రవర్తించండి. వీళ్ళేం వెళ్ళమనలేదు కదా, కాస్త గడువు అడిగారు. నీకెందుకంత గండాగుండితనం? ఈ కాలుకి కూడా కర్ర రాకూడదని జాగ్రత్త పడుతున్నా. నోరు ముయిరా. కాలు కర్ర అని వాగకు. అది వీళ్ల వల్ల వచ్చింది కాదు. వాళ్ళు ప్రాణాలు ఇచ్చే మనుషులే కాని నష్టం కలిగించే మనుషులు కాదు. ఏం ఆండాళ్ళు, 20 ఏళ్ల నుంచి చూస్తున్నావు. రాక్షసంగా ప్రవర్తించారా? నాదే రాక్షసత్వం కాదండి, బిడ్డ మీద ప్రేమ. ఆండాళ్ళు, నీ మరో బిడ్డకు తన ప్రాణం అడ్డేసి ప్రాణదానం చేసిన విషయం మర్చిపోయావా? సొమ్ము ఎంత కుమ్మరించినా ప్రాణాలు తీసుకురాగలమా? కాస్తైనా కృతజ్ఞత లేదా నీకు? ఇన్నేళ్లలో జరిగిన నష్టం ఈ 4 రోజుల్లో జరిగిపోతుందా? వాళ్ళు సొమ్మాసించే మనుషులు కాదని నీ కొత్తగా ఏమన్నా చెప్పాలా? అవతలి వాళ్ళ ఆత్మాభిమానాల్ని కించపరచొద్దు. ఉపకారం మరిచి అపకారం ఎప్పుడూ తలపెట్టొద్దు. ఏదో అపవాదు పడినంత మాత్రాన మీరు కాదనుకోవచ్చు, కానీ వాళ్ళు బంగారం లాంటి మనుషులు. మీకు నచ్చనంత మాత్రాన వాళ్ళ విలువలేం తగ్గవు. అయితే ఇప్పుడు మీరేమంటారు? వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. వద్దన్నయ్యా, అనుమానం అనేది రాకూడదు. వచ్చాక ప్రతి చిన్నదానికి అదే కారణం అనుకుంటారు. మేమిక్కడే ఉండలేం, కానీ మాకు 4 రోజులు ఇక్కడుండే అవకాశం ఇప్పించండి చాలు. అదిరా వీళ్ల సంస్కారం. ఆశపడేవాళ్లే అయితే మేమిచ్చిన అవకాశాన్ని అణువుగా మార్చుకునేవాళ్ళు. కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరు ఎలాంటి ఇబ్బంది పెట్టినా నాకు చెప్పండి. లోపలికి పద అంటాళ్ళు. ఇంకా చూస్తున్నావేంట్రా? వెళ్ళు లోపలికి. చూడమ్మా, అమ్మా రుక్మిణి, వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నానమ్మా. అయ్యో, అవేం మాటలు అన్నయ్య గారు. చూడమ్మా, నీకేమాత్రం ఇబ్బంది వచ్చినా నేనున్నానని మర్చిపోకమ్మా. మేమిల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఈ కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి? వీళ్ళని దామిని బారి నుండి ఎలా కాపాడాలి? వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు.
వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. మీ జీవితంలోంచి ఆ పద్మావతి శాశ్వతంగా దూరం అవుతుంది అనుకున్నా, కానీ మావయ్య గారు వచ్చి మొత్తం తలకిందులు చేశారు. మన శ్రమంతా బూడిదలో కలిపిన పన్నీర్ అయింది. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాం, అంత పాడైపోయింది. కూల్ దామిని కూల్. వాళ్ళు అడిగింది జస్ట్ 4 డేసే కదా, ఆ తర్వాత నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. దానికెందుకు ఎంత వరి అవుతావు? వర్రీ కాదు, చాలా బాధగా ఉంది. ఎంత ఊహించాను, ఎంత ఆశించాను. చివరి క్షణంలో మావయ్య గారు వచ్చి ప్లాన్ అంతా పాడు చేశారు. తట్టుకోలేకపోతున్నాను.